నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. ఇక మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది సార్? ష్యూర్. మకరం వారి కనుక చూసుకుంటే వీరికి 2, 3 స్థానాల మీద దీని ప్రభావం పడుతుంది. 2 అంటే ధనము, కుటుంబము. 3 అంటే సిబ్లింగ్స్, కమ్యూనికేషన్స్, షార్ట్ జర్నీస్. అయితే ఈ 9వ స్థానంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో మకరం వాళ్ళు చేయవలసింది ఏంటంటే, మకర లగ్నం వారు కావచ్చు, రాశి వారు కావచ్చు, గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా క్షేత్ర దర్శనాలు చేసుకోవాలి మకరం వారు, మకర లగ్నం వారు. ఎంత మీరు క్షేత్ర దర్శనాలు చేసుకుంటే అంత బాగుంటుంది. ఒకటి. రెండవది, వీలున్నప్పుడల్లా 2వ స్థానం అంటే వాక్కు కదా, 3వ స్థానం అంటే వినడం. ఇక్కడ ఏం చేయాలంటే వీళ్ళు పర్టికులర్గా ఈ 2, 6వ తేదీ, 6వ నెల వరకు, అంటే 2వ తేదీ 6వ నెల వరకు కూడా వీలున్నప్పుడల్లా కూడా మీరు భగవత్ సంబంధించిన వింటూ ఉండండి. మీరు ఎప్పుడైతే ఇక్కడ భగవత్ సంబంధించిన వింటూ ఉంటామో, మాట్లాడడం ఆర్ వినడం, బ్యాడ్ ఎఫెక్ట్ ఏదైతే గోచార గ్రహాల పరంగా కుటుంబము, వాక్కు, కమ్యూనికేషన్ స్థానాల్లోకి ఎప్పుడైతే ఈ గ్రహాలు ఎంటర్ అవుతున్నాయో మీకు వేరే ఇబ్బంది ఇవ్వదు ఇంకా. అందుకని ఈ మకరం వారు పర్టికులర్గా కుటుంబము, అందులో ముఖ్యంగా అన్నదమ్ములు, కమ్యూనికేట్ చేసేటప్పుడు, ఎవరితోనైనా ఏదైనా రాతకోతలు రాసుకునేటప్పుడు, మాట్లాడేటప్పుడు అనవసరంగా ఘర్షణ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రైట్ సార్. చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏంటి సార్? రెమెడీస్ అయితే ఇందాక చెప్పినట్టుగా రామాయణ, మహాభారతాలు, లేకపోతే మనకి గజేంద్ర మోక్షం కావచ్చు, ఎనీ పురాణం కావచ్చు, వినడం చేయండి. ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడు కూడా పాపగ్రహాల యొక్క ప్రభావం ఉన్నప్పుడు, నేను చాలాసార్లు చాలా మంది చూశాను, వాళ్ళ టైంలో విన్నప్పుడు అసలు పూర్తిగా దోషం ఇంకా మంచి జరగడం చూశాను నేను వాళ్ళ లైఫ్లో. అంటే ఎప్పటి నుంచో కాని పనులు అయిపోవడం. అరే ఏమిటి ఇలా అయిపోయింది అంటే, చాలా సూక్ష్మమైనటువంటిది ఆ రెమెడీస్ అన్ని మహర్షులు మనకు అందించారు. మనకి అరే ఇది ఎలా అయిపోయింది, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత తొందరగా అయిపోయింది, ఈ గొడవతో వెళ్తుంది అనుకోలేదు, ఈ లిటిగేషన్ పోతుంది అనుకోలేదు, ఈ ఈ డబ్బులు వస్తాయి అనుకోలేదు. ఇట్లాంటివన్నీ మనం భగవత్ సంబంధించిన వినడం ద్వారా జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ నెలలో అంటే ఫిబ్రవరి 14th to March 14th మధ్యలో మాత్రం ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు మకరం వారు. స్ట్రకింగ్ యోగాలో ఏర్పడింది కదా 2వ స్థానం, అంటే ఎవరికైనా డబ్బులు ఇచ్చామో స్ట్రక్ అయిపోతాయి. ఇంకా మనం వెనక్కి రావు, ఇంకా వదులుకోవడం, ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఒక అత్యవసర పరిస్థితుల్లో ఇవ్వాల్సి వస్తే ఒకటమ్మా, ఫ్రెండ్ కో ఎవరికో ఇస్తున్నాం రిలేషన్స్ లో, వాళ్ళకి ఏదో ప్రాణాపాయం చాలా అత్యవసరం, మీరు ఇంకా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎక్స్పెక్ట్ చేసేవి ఇవ్వద్దు అంటున్నాను. బాధనిస్తాయి. అలాంటప్పుడు ఇవ్వడానికే కదా మన భగవంతుడు మనకు శక్తిని ఇచ్చింది. అంతే. బ్యూటిఫుల్ సార్, చాలా చక్కగా తెలియజేస్తారు. ఇక గోచారంలో ఈ 4 నెలల పాటు గ్రహాల మార్పు ఎలా ఉండబోతోంది, దేశానికి ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తుంది కూడా ఒక్కసారి సార్. ఈ రాశి వారికి ఎలా ఉండబోతోందో మీరైతే ప్రిడిక్షన్స్ అందించున్నారు. కానీ దేశవ్యాప్తంగా ఈ గోచార ఫలితాల వల్ల, అంటే ఈ సంచారం వల్ల ఈ గ్రహాలకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి దేశవ్యాప్తంగా కూడా ఒక్కసారి చెప్పండి. అసలు అలాగే గ్రహ సంచారం గురించి కూడా ఒక్కసారి చెప్పండి. షూర్. యాక్చువల్గా ఈ రోజు ఇది వేయడానికి కారణం ఏంటంటే, మనం 1.5 month బ్యాకే మనం చెప్పుకున్నాం ఇది కొంచెం ఈ గ్రహాల యొక్క కదలిక ఇలా ఉందని. కాకపోతే ఏంటంటే కొంతమంది నన్ను పర్సనల్గా అడిగింది ఏంటంటే, ఎందుకండి ఒకసారి మీకు మాకేమైనా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించగలరా బోర్డు మీద అని అడిగారు. అందుకని చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా రవి కుజులు ఉన్నారు కదా, రవి కుజ అంటే ఏంటంటే, రవి అంటే ఒక ఎనర్జీ ఇచ్చేటువంటి ప్లానెట్, కుజుడు కూడా ఎనర్జీ ప్లానెట్. ఈ ఎనర్జీ ఒక్కొక్కసారి పాపగ్రహాలతో కలిసినప్పుడు ఏమవుతుందంటే మిస్యూజ్ అవుతుంది. ఒక కత్తి మనం చక్కగా కూరగాయలు కోసుకొచ్చి ఆపరేషన్ చేయొచ్చు, కానీ ఇంకో రకంగా కూడా వాడతారు అదే కత్తిని. అలా ఏంటంటే ఎనీ ప్లానెట్ అది బాగున్నప్పుడు ఇచ్చే రిజల్ట్, అది పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఉన్న రిజల్ట్ వేరుగా ఉంటాయి. మనకి ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు, మైథుని జ్యోతిష్యం, అంటే దేశవ్యాప్తంగా దేశాల్లో ఎటువంటివి జరుగుతాయి ఏమిటనేటువంటిది ఇది ఇక్కడే కాకుండా మనకి రామాయణ మహాభారతాల్లో కూడా ఉంది. అందుకని నేనేం చెప్తున్నానంటే, స్పెసిఫిక్గా ఈ రవి కుజుడు వీటి మీద నుంచి ప్రయాణం జరుగుతుంది ఈ 3 నెలలు. ఎలాగా కుంభం నుంచి మీనము మళ్ళీ మేషంలోకి వెళ్తారు. ఇలాంటి సందర్భంలో అయితే లక్కీగా ఏంటంటే కాలసర్ప యోగంలో గురువు బయట ఉన్నాడు, ఇది ఒక లక్. గురువు కనుక లోపల ఇంకా దారుణంగా అయ్యేది. గురువు ఒక బయట ఉన్నాడు కాబట్టి కొంతవరకు జీవులు కొంత సేఫ్ లో ఉంటారు, కానీ జాగ్రత్త ఉండాలి ఏ విషయాల్లో. రవి గవర్నమెంట్ కారకుడు, అధికారులకు కారకుడు, సీఎంలకి పిఎంలకి వీళ్ళ కారకుడు. కాబట్టి గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో రాజుల మధ్యన గొడవలు పెరగడం,
ఎందుకంటే మనకి నెక్స్ట్ రాబోయే ఉగాదికి కూడా ఏంటంటే రాజు కుజుడు అవుతున్నాడు. కుజుడు రాజు అవుతే ఎలా ఉంటుంది అంటే, కుజుడు అంటే ఏంటి, యుద్ధం, అధికారాన్ని చూపించుకోవాలి, నా లీడర్షిప్ నేనేంటో నిరూపించుకుంటాను, ధైర్యంగా నేను యుద్ధానికి నేను రెడీ అన్నట్టుగా ఉంటుంది. అందుకని ఏమిటి, ఎప్పుడైతే ఈ కుజుడు ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నంతసేపు ఓకే, ఎగ్జాల్టెడ్ పొజిషన్ నుంచి ఇక్కడికి మారతాడు 24వ తేదీ 4వ నెల నుంచి. అప్పటి నుంచి ఇంకా తీవ్రంగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఆల్రెడీ ఫిబ్రవరి 14th నుంచి రవి ఆల్రెడీ శనితో కలిసిపోయాడు ఇక్కడ. అందుకని ఏంటి, పర్టికులర్గా ఇక్కడ జరిగేటువంటి విషయాల్లో కొంచెం లీడర్స్ మధ్యన గొడవలు, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన విషయంలో కొంతవరకు స్ట్రెస్ పెరగడం కానీ, డిఫెన్స్ మిలిటరీ వాళ్ళకి ఇబ్బంది రావడం కానీ, మత కల్లోలాలు జరగడం కానీ, ఇటువంటివి ఎక్కువగా మనకి ఎప్పటి వరకు ఉంటాయి, 2వ తేదీ 6వ నెల వరకు ఉంటాయి. ఇది ఆల్రెడీ ఫిబ్రవరిలో స్టార్ట్ అయిపోయింది, ఫిబ్రవరి 1st నుంచే స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇక్కడ కుజరవులు కలిసారు ఆల్రెడీ ఇక్కడ ఒకసారి, రవి కుజ ఇద్దరు ఎనర్జీని ఇచ్చే ప్లానెట్స్ కలిసారు ఇక్కడ. కాకపోతే ఇక్కడ ఈ పాపగ్రహాలతో వెళ్ళి కనెక్ట్ అవ్వడం అనేటువంటిది ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందమ్మా? సో మరి ఇక్కడ మనం ఇండియాలో ఉన్న వాళ్ళు ఉంటారు, వేరే వేరే దేశాల్లో ఏదైనా యుద్ధ సంబంధించినటువంటి పరిస్థితులు ఉంటాయి. అప్పుడు మాత్రం వీళ్ళు చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటి, ఏ దేశంలో ఉన్నా ఎవరున్నా, అంటే వాళ్ళకి జాతకంతో సంబంధం లేదు. కొంతమందికి నాది పలానా రాశి అని తెలియదు, పలానా నక్షత్రం అని తెలియదు, ఏదో వాళ్ళు చిన్నప్పుడు ఏదో రాశారా మిస్ అయ్యాయంటే అంటూ ఉంటారు. అటువంటి వారు నేను చెప్పేది ఒకటే, అమ్మవారికి సంబంధించిన వాటిలో చండీ పారాయణం వినడం కానీ, తర్పణం చేయడం కానీ, హోమం చేసుకోవడం కానీ చేసుకోవాలి. విన్నా సరిపోతుంది. ఆ దేశాల్లో చేసేవాళ్ళు ఉండకపోవచ్చు ఒక్కోసారి. లేదా శ్రీమాత్రే నమః రక్షణ ఇస్తుంది. దగ్గరలో గనక ఏదైనా గోశాల ఉంది, ఇండియాలో ఉన్నారు గోశాల ఉంది, గోవులకి బెల్లము క్యారెట్లు తినిపిస్తే మంచిది, గోధుమ రవ్వ కూడా తినిపిస్తే ఇంకా మంచిది. అండ్ అదేవిధంగా నవగ్రహాలు ఉన్నాయనుకోండి, రాహువు కేతువు, రాహు కేతు కుజ రవి, ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా సరే వీళ్ళ మీద ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు. సో జాతకం లేని వాళ్ళకి, అసలు మాకు తెలియదు అనుకునే వాళ్ళకి మీరు ఇప్పుడు చెప్పినటువంటి రెమెడీ చాలా బాగా హ్యాపీగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జాతకం లేదు, రాయలేదు, నా లగ్నం తెలియదు, నా రాశి తెలియదు, ఏం చేయాలనేటువంటిది ఉంటుంది కదా. ఇప్పుడు ఇన్ని గ్రహాలకు మీరు ఆరాధన చేయమంటున్నారు కాబట్టి బ్యాలెన్స్ అవుతుంది, ఖచ్చితంగా బ్యాలెన్స్ అవుతుంది. సో ఇవి జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా కొంచెం అల్లకల్లోలంగా ఏర్పడేటువంటి సిచ్యువేషన్స్ ఉంటుంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి ముఖ్యంగా. ఎందుకంటే రాహు ఇక్కడ ఉన్నప్పుడు ఏంటంటే మన హైందవ ధర్మ సంబంధించిన సనాతన ధర్మాన్ని కాపాడుకునేటువంటి పరిస్థితి అంటారు నేను. ఎందుకంటే రాహు ఇక్కడ ఉంటూ సాటర్న్ యొక్క ట్రాన్సిట్ ఇలా మళ్ళీ ఇక్కడ వరకు వెళ్తుంది. అంటే ఈ రాశిని, దిస్ ఇస్ ద రాశి, ఈ రాశి ఏంటంటే సనాతన ధర్మ సంబంధించిన రాశులు అంటారు రెండింటిని, గురు రాశులు. దాని మీద ఎప్పుడైనా రాహు సంచారం జరిగేటప్పుడు మనం ఆల్రెడీ 1.5 month బ్యాక్ కూడా వస్తారన్నా నేను. సో శని వెళ్తున్న దాని మీదకి ఇటువంటి సిచ్యువేషన్స్ వస్తుంటాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు సార్. ద్వాదశ రాశులకి కూడా ఈ గ్రహ సంచారం ఎలాంటి ఫలితాలను ఇస్తుంది, ఇంచుమించు June 2nd వరకు కూడా ఈ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్తున్నారు. కాబట్టి చెప్పినటువంటి పరిహారాలు అందరూ కూడా పాటించుకుని అమ్మవారి ఆరాధన విశేషంగా చేసుకుంటూ అందరూ సురక్షితంగా ఉండాలి, మానసిక ప్రశాంతత ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్కారం. శ్రీమాత్రే నమః.